నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్థానిక రామలింగేశ్వరపేటలో 17 నుంచి శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం. 7 హోమగుండాలతో ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో 20 మంది ఋత్వికులతో యజ్ఞం. విలేకరుల సమావేశంలో బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు వేమూరి విజయభాస్కర్. మురుగు కాల్వలపై రోడ్డు మార్జిన్లలో నిర్మాణాలు చేస్తే జరిమానా విధిస్తాం. నీటిపారుదలకు అవరోధాలు లేకుండా చూసేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు విజ్ఞప్తి. వయోవృద్ధుల చట్టాలపై ప్రభుత్వ ఏజెన్సీలకు అవగాహన కల్పించాలి. చట్టాలు పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేసిన సీనియర్ సిటిజన్స్ సంఘ నాయకులు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశానికి వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలపై 8 అర్జీలు వచ్చాయి. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశాన్ని నిర్వహించారు. కార్యాలయం పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు అధ్యక్షత వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సమస్యలపై 1 సర్వే శాఖకు చెందినవి 2 అర్జీలు రాగా, పోలీస్ శాఖ పరిధిలోనివి 3 అర్జీలు, మున్సిపాలిటీ పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయి. ఆయా ప్రభుత్వ శాఖలకు అర్జీలను పంపి నిర్ణీత వ్యవధిలోగా పరిష్కారానికి కృషి చేస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ అండ్ ఇన్ పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ దినదినాభివృద్ధి చెందాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. తెనాలి గంగనమ్మపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్డులోని కిమ్స్ హాస్పిటల్ పైన డాక్టర్ బండారు రవికాంత్, డాక్టర్ సందీప్, డాక్టర్ చిత్రలు నిర్వహిస్తున్న యాక్టివ్ లైఫ్ ఫిజియో కేర్ అండ్ ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ అనిల్ కుమార్, బిషప్ కె సుధీర్ కుమార్ హాజరయ్యారు. వార్షికోత్సవ కేక్ కట్ చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యాక్టివ్ లైఫ్ ఫిజియోథెరపీ సేవలను ప్రశంసించారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. తెనాలి నియోజకవర్గానికి కార్పొరేట్ స్టైల్లో ఒక ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో నేను, మా మిత్ర బృందం సందీప్, చిత్ర ముగ్గురం కలిసి లాస్ట్ ఇయర్ అనిల్ కుమార్ గారి సహకారంతో మేము ఇక్కడ ఈ బిల్డింగ్లో, కిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్లో పైన మేము పెద్ద ఇన్పేషెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1 సంవత్సర కాలంలో ఒక 400 మంది పేషెంట్లకి మేము ఇక్కడ వైద్య సేవలు అందించాము. వాళ్ళందరూ ఏదైతే బెడ్ రిడెన్ అయిన పేషెంట్లు ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యి వాళ్ళు లేచి బయటకు వెళ్తుంటే మా కలిగే ఆనందం, మేము పడిన కష్టం కూడా మమ్మల్ని మర్చిపోయేటట్టు చేసింది. రానున్న రోజుల్లో తెనాలి పట్టణంలో ఇంకా అధునాతన పరికరాలతో ఫిజియోథెరపీ సేవలు పట్టణ ప్రజలకు అందరికీ కూడా అందించే విధానంలో మేము అందరం కూడా ముందుంటామని, ఈ సంవత్సర కాలం పాటు మాకు సహకారాన్ని అందించిన ప్రజలకు, అట్లానే మా పేషెంట్లకు, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిజియోథెరపీ సెంటర్ని తెనాల్లో ఇంతకుముందు మామూలుగా ఏంటంటే ఫిజియోథెరపీ ఏదో వచ్చి మా హాస్పిటల్స్కి చేయటం చిన్నవి అలా వెళ్ళిపోతూ ఉండేది. కానీ గ్రాడ్యువల్గా కాంప్లికేటెడ్ కేసులు చేస్తున్న కొద్దికి అందులో ఫిజియోథెరపీ ఈజ్ బికమింగ్ ఏ 1 పార్ట్. అంటే ఫిజియోథెరపీ కూడా ఒక భాగం అయిపోతుంది. ఫిజియోథెరపీ కూడా ఉంటే కానీ పేషెంట్లందరూ శుభ్రంగా రోగులు రీహాబిలిటేషన్ అయ్యి ఇంటికి వెళ్ళరు. మరీ ముఖ్యంగా ఫిజియోథెరపీ ఒకటి ఆర్థోపెడిక్స్ ఎముకల సర్జరీలోను, మెయిన్గా ఇప్పుడు న్యూరాలజీ పక్షవాతం వచ్చిన వాళ్ళకి, ఇంకోటి హ్యాండ్ సర్జరీ చేసినప్పుడు ఒక్కసారి వాళ్ళకి నెర్వ్స్ని రిపేర్ చేయటం కానీ టెండాన్స్ రిపేర్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కోలుకోలేరు. దాన్ని ఫిజియోథెరపీ చేస్తే తర్వాత గ్రాడ్యువల్గా వాళ్ళు చాలా మంచిగా రికవరీ వస్తుంది. ఎవరైనా ఇది కూడా వైద్య సంబంధమైన శాస్త్రం కాబట్టి సిన్సియర్గా చేయటం, నిజాయితీ చేయటం, రిజల్ట్ ఇస్తే వాళ్ళే బాగా వస్తారు. ఆ రిజల్ట్ అలాగే ఇవ్వమంటే వీళ్ళు కొంచెం సైన్ అవుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు చాలా వృద్ధి చెందాలని ఈ గ్రూపు ఇలాగే చక్కగా కలిసి ఉండి వృద్ధి చెంది ఇక్కడ మన తెనాలి ప్రాంతంలో కూడా మంచి పేరు పొందాలని చెప్పేసి వాళ్ళకి కోరుకుంటూ నా బెస్ట్ విషెస్ చెప్తూ
ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ రవికాంత్, సందీప్ అండ్ చిత్ర. మేము మా ఆర్గనైజేషన్ ఏరియా మినిస్ట్రీస్ గత సంవత్సరం 30 సంవత్సరాల నుండి మేము నడుపుతూ ఉన్నాం. అందులో భాగంగా మరి మా యొక్క ఆర్గనైజేషన్కి చేదోడు వాదుగా మరి ఏ మెడికల్ క్యాంప్స్ పెట్టినా, ఏ పేషెంట్స్ని మేము ఇక్కడ తీసుకొని వచ్చినా, మరి డాక్టర్ అనిల్ కుమార్ గారు, మరి డాక్టర్ గారు, అలాగనే ఫిజియోథెరపీ మిస్టర్ సందీప్, రవికాంత్, చిత్ర గారు, డాక్టర్ చిత్ర గారు, వీళ్ళు ప్రతి విషయంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళు కూడా పేషెంట్స్ని బట్టి వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా వారు ఎక్కువగా అడగరు, అది మేము ఇస్తే తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా సాంఘిక సేవలో పాలిభాగస్తులు. నిజంగా వీటితో కలిసి పనిచేయడం అనేటువంటిది ఒక భాగ్యం, ఆధిక్యత. తెనాలి పట్టణానికే ఇది నిజంగా నేను చెప్పాలి అంటే ఈ హాస్పిటల్ ఒక ప్రత్యేకమైనటువంటి బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ ద రిచ్, ఫర్ ది పూర్ యాజ్ వెల్. ఏదైతే రాడ్ బెండింగ్ అని కానీ డాక్టర్ అయితే డాక్టర్ని మళ్ళా చేయటానికి చేసే కార్యక్రమాన్ని రీహాబిలిటేషన్ అంటాం. ఈ రీహాబిలిటేషన్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఫస్ట్ ఈ ముగ్గురు, రవికాంత్ గారు, సందీప్ గారు, డాక్టర్ చిత్ర గారు తీసుకొచ్చారు. ఫస్ట్ అసలు మొట్టమొదట మా హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ తెనాల్లో స్టార్ట్ చేయడం మొట్టమొదట మేమే చేసాం. అది ఇవాళ 1 year అయిన తర్వాత ప్రత్యేకంగా 400 పైన పేషెంట్ని సర్వీస్ ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుని ఇంత చిన్న వయసులో కూడా వాళ్ళ దాతృత్వం వాళ్ళు ఈ ఊరికి చూపించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. అలానే మా కిమ్స్ హాస్పిటల్లో ఈ రీహాబిలిటేషన్ అన్ని స్కీమ్స్ రీహాబిలిటేషన్ కాకుండా ఇంతకుముందు ప్రత్యేకమైన జాయింట్ రీప్లేస్మెంట్ కానీ, స్పైన్ సర్జరీస్ కానీ, ఈ ఎలిజరోని పొట్టి వాళ్ళని పొడుగు చేయటం, కాళ్ళు యాంపిటేషన్ చేయకుండా సేవ్ చేయటం, ఒక ప్రత్యేకతో పాటు నేను చేసే ఆపరేషన్తో ప్రత్యేకతో పాటు ఈ రవికాంత్, ఈ త్రయం వీళ్ళు యాడ్ అవ్వటం వల్ల ఈ రీహాబిలిటేషన్ కూడా మాకు మా రికార్డ్స్లోకి మా కిమ్స్ హాస్పిటల్కి ఒక కలికితురాయిగా అయిపోయింది. ఈ సేవల్ని తెనాలి ప్రజలే కాకుండా మరింత మంది ఉపయోగించుకుంటారని, మరీ ముఖ్యంగా హ్యాండ్ సర్జరీ వాళ్ళకి రోబో హ్యాండ్ అని, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి సస్పెన్షన్. ఇక్కడికి వచ్చినాక అందరూ బాగా చూస్తున్నారు. బాగా మా కాలు చేయి కూడా పర్వాలేదు, కాలు పర్వాలేదు. నాకు పారాసిస్ వచ్చింది, 2 నెలలు అయింది. 2 నెలల నుంచి వస్తున్నాను. బాగా చూస్తున్నారు స్టాఫ్ కానీ, మేడం గారు కానీ బాగా చూస్తున్నారండి. నా పేరు వెంకటరమణయ్య అండి. మాది కారుమూరి వారిపాలెం, సుండూరు మండలం అండి. అయినా కానీ బాగా చూస్తున్నారు, అందుకని ఇక్కడికే వస్తున్నాను. నా పేరు నాగమణి అండి. మాది నేను ఇక్కడ ఫుల్ బెడ్ మీద వచ్చానండి. బాగోక ఫుల్ బెడ్ మీద వస్తే 2 నెలలు లెగ్స్ కూర్చున్నాను. 4 నెలలకు నడిపించారు నన్ను సారు మేడం గారు. 4 నెలలకు ఇంటికి పంపించేశారు. నేను వాకరమే నడిచాను, స్టిక్ పట్టుకొని నడుచుకుంటా ఇప్పుడు మామూలుగానే నడుస్తున్నాను. ఈ వెన్నుపూసలో నీరుందని అసలు ఫుల్ బెడ్ మీదే ఉంది. బెడ్ మీద ఉంటే ఇక్కడ ఫిజియోథెరపీ సార్ వాళ్ళ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. సార్ వాళ్ళు 4 months ఇక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ బాగా ఇచ్చారు. 2 monthsకి బెడ్ మీద నుంచి కొంచెం లెగిసింది. 4th monthకి వాకర్తో నడిచింది. ఇప్పుడు డైలీ వస్తున్నాము 1 year నుంచి. ఇప్పుడు పర్వాలేదు, బాగానే నడుస్తుంది. వయోవృద్ధులపై గల చట్టాలపై అన్ని వర్గాలకు అవగాహన కల్పించి వారికి అన్ని రకాలుగా న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వృద్ధుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వయోవృద్ధులపై దాడులను నిర్ద్వందంగా అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు ఖండించారని, వయోవృద్ధులపై జరిగే భౌతిక దాడులపై పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించాలని వినతి పత్రంలో కోరారు. గృహహింసపై ఏ విధంగా అయితే స్త్రీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందో అలాగే కుటుంబంలో వృద్ధుల పట్ల
కుటుంబ సభ్యుల పనితీరును పరిగణలోకి తీసుకుని న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వృద్ధుల ఆస్తి ప్రాణరక్షణ పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సైబర్ నేరాలకు వృద్ధులను అప్రమత్తం చేయాలని, అద్దెలపై జీవనం సాగిస్తూ అద్దెకు తీసుకున్న వారి దౌర్జన్యాలపై సకాలంలో స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం 2007లో చేసిన తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన 2011 చట్టాలపై కరపత్రాలు, పోస్టర్లను ముద్రించి సచివాలయాలు, నగర పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి కావూరి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు పివి రామబాబు, సంయుక్త కార్యదర్శి ఆర్ భుజంగరావు, కోశాధికారి పి మల్లికార్జునరావు, ఎం అరుణ్, వైఎస్సి బోస్ మల్లేశ్వరరావు, గోపీకృష్ణ, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జూన్ 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని వయోవృద్ధుల సంఘాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అందరికీ తెలిసిన విషయమే, మనం న్యూస్ పేపర్స్లో చూస్తుంటాం. మామూలుగా వయోవృద్ధుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే వాళ్ళకి వేధింపులు వాళ్ళకు లోనవుతున్నారు. మరి వాళ్ళు ఒంటరి వయోవృద్ధుల మీద దాడులు, భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆస్తికి సంరక్షించుకోవాలి, వాళ్ళ ప్రాణాలు సంరక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో 2007లో మన భారత పార్లమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది వీళ్ళ వయోవృద్ధుల మరియు తల్లిదండ్రుల యొక్క పోషణ సంరక్షణ గురించి. దానికి అనుగుణంగా 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని నియమావళిని రూపొందించడం జరిగింది. వాటి ప్రకారము వయోవృద్ధుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఆస్తి రక్షణ కానీ ప్రాణరక్షణ కానీ కలుగు చేయాలి. అలాగే కుటుంబ సభ్యులు ఏదైనా వేధిస్తున్నట్లయితే ఏ విధంగా అయితే గృహహింస పట్ల మహిళలకు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నారో అదేవిధంగా వయోవృద్ధులు కూడా అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ రోజుల్లో నేటి సమాజంలో సైబర్ దాడులు కూడా వయోవృద్ధులు లోనవుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వారికి తగిన ప్రొటెక్షన్ ప్రభుత్వమే ఇవ్వాలి. అదే అప్పుడు ఏమిటంటే మనకి మామూలుగా ఇప్పుడు ట్రిబ్యునల్స్ ఫారం చేశారు డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో. వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోవాలి, కానీ వాళ్ళు 3 monthsలో యాక్షన్ తీసుకోకుండా వాళ్ళు ప్రొలాంగ్ చేస్తున్నారు. దాని మూలంగా చాలా మేము నష్టపోతున్నాం. ముఖ్యంగా ఆర్డీఓలందరూ కూడా 3 నెలల్లో ట్రిబ్యునల్లో జడ్జిమెంట్ ఫైనల్ అయ్యేట్టుగా మరి చర్యలు తీసుకొస్తున్నాం మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ముఖ్యంగా వయోవృద్ధులకి గతంలో ఉన్నటువంటి రైల్వేలో ఉన్నటువంటి మన రాయితీ ఏది ఉందో కూడా దాన్ని తీసివేశారు, దాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు కోవిడ్ టైంలో తీసివేశారు, ఇప్పుడు పునరుద్ధరించాల్సిందని మేము కోరుతున్నాము. అట్లా విధంగా హాస్పిటల్లో కూడా స్పెషల్ వార్డ్స్, స్పెషల్ బెడ్స్ వయోవృద్ధులకు కలుగు చేయాలి. అట్లాగే వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూస్ కూడా బ్యాంకులో వేరే చోట్ల కూడా స్పెషల్ క్యూ పెట్టి వాటిని అమలు చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. వాటి వయోవృద్ధులను కానీ కుటుంబ పెద్దలు కాబట్టి వాటి పట్ల సరైన శ్రద్ధ వహించి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ సంరక్షణకి, వాళ్ళ పోషణకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఈ రోజున తెనాలి మరి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజున మేము మా ఆర్డీఓ గారికి వచ్చి మేము దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు దానికి మేము ఆర్డీఓ కానీ దీన్ని గవర్నమెంట్కి దీన్ని ఫార్వర్డ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఈనాటి సమావేశానికి యజ్ఞస్థలిగా గుర్తింపును పొందిన తెనాలిలో మరొక ప్రతిష్టాత్మక యజ్ఞం జరగనుంది. ఆయా విశేషాలను నిర్వాహకుడు వేమూరి విజయభాస్కర్ తెలియజేశారు. స్థానిక రామలింగేశ్వరపేట ఆర్టీసీ పాత డిపో పక్కన గల తోటవారి వీధి 2లో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం నిర్వహించనున్నట్లు పట్టణ ప్రముఖులు, కళాకారులు, సామాజిక సేవకుడు వేమూరి విజయభాస్కర్ తెలిపారు. సోమవారం సాయంత్రం యాగశాల వద్ద విలేకరుల సమావేశంలో యాగ మహోత్సవం బ్రోచర్ను ఆవిష్కరించారు. 36 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు, 7 హోమగుండాలతో ప్రత్యేకంగా నిర్మించిన యజ్ఞశాలలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 20 మంది ఋత్వికులతో జపాలు, క్షీరతర్పణం హోమాలు జరుగుతాయని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు, మంత్రపుష్పం, నైవేద్యం, తీర్థ ప్రసాదాల వితరణ ఉంటాయన్నారు. 9వ రోజైన ఈ నెల 25వ తేదీన పూర్ణాహుతితో సుదర్శన యాగం ముగుస్తుందని వివరించారు. ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజయభాస్కర్ కోరారు. వీరితో ఎస్ రవిశంకర్, ఎంవిఎస్ఆర్ శాస్త్రి, కొమ్మమూరి సువర్చల, డిఎస్కే శాస్త్రి, డాక్టర్ జూటూరు సత్యనారాయణమూర్తి ఉన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగం చేయాలని చెప్పి సంకల్పించాము. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం నవాన్నిక అంటే 9 రోజుల దీక్షతో ఈ యాగం చేయాలని చెప్పి సంకల్పం. తెనాలి ప్రాంత భక్తులు, పరిసర ప్రాంత భక్తులు అందరూ కూడా ఈ అవకాశం ఎప్పుడూ రాదు. తెనాలి చరిత్రలో ఇంత పెద్ద యజ్ఞశాల కట్టడం అనేటువంటిదే విశేషం. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు కట్టల. 36 యజ్ఞశాల
కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి భక్తులు సాయంకాలం విశేష పూజ ఉంటుంది 7 గంటలకి, ఖచ్చితంగా 7 గంటలకి మంత్రపుష్పం, హారతులు, ప్రసాద వినియోగం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను. ఈ యజ్ఞానికి లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన యాగ కార్యక్రమం భగవదనుగ్నైనది. శ్రీమాన్ వేమూరి విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నవాహ్నిక దీక్షగా వైఖాన సాగమోక్తంగా ఈ యొక్క యజ్ఞ క్రతువు జరుగుతుంది. విశేషంగా 7 హోమగుండాలతో స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమై స్వామివారి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సుదర్శన స్వామివారి యొక్క విశేష జపం, దశాంశ తర్పణం, తద్దశాంశ యజ్ఞ కార్యక్రమం నిత్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగేటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటలకి స్వామివారికి నైవేద్యం హారతితో సంపూర్ణం చేయబడుతుంది. ఇలా 7 రోజుల పాటున జరిగిన తర్వాత 9వ రోజున 25వ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. లోక కళ్యాణార్థం ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా వారి వారి వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాది సర్వకార్యాల్లో కూడా జయించగలగాలని చెప్పి సుదర్శనమూర్తి యజ్ఞం జరపడం జరుగుతుంది. పట్టణంలోని మురుగు కాల్వలపైన రోడ్డు మార్జిన్లో ఆక్రమణలు చేసిన వారికి జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సోమవారం పట్టణంలోని చిన్నరావూరు, డొంకరోడ్డు, పోతురాజు కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మువ్వ యేసుబాబుతో కలిసి అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కాలువలపై రోడ్డు మార్జిన్లలో ఉన్న ఆక్రమణలను గుర్తించి జేసీబీ ద్వారా తొలగింపజేశారు. కాలువలపై ఆక్రమణలు జరగకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. రోడ్లపై, కాలువలపై ఆక్రమణలు చేసిన వారికి అపరాధ రుసుం విధించారు. కాలువలపై ఆక్రమణలు చేయవద్దని, ఆక్రమణల వల్ల కాలువలు శుభ్రం చేయడానికి వీలు లేకుండా పోతుందని అన్నారు. ఫలితంగా మురుగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. కాలువల్లో చెత్త, ఇతర వ్యర్థాలు వేయకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణకు పట్టణాభివృద్ధి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. చెత్తను కాలువల్లో, రోడ్లపైన వేయకుండా పురపాలక సంఘం వాహనాలకు అందించాలని సూచించారు. ఇన్ఛార్జ్ ఏఈ భాష, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సాకరయ్య, ప్లానింగ్ సెక్రటరీలు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. తెనాలి చావాస్ గ్రాండ్ పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. తమకు వచ్చిన సమాచారంతో 3 టౌన్ పోలీసులు ఆ మృతదేహాన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల శవాగారంలో భద్రపరిచారు. 8 రోజులవుతున్న మృతదేహానికి సంబంధించి ఎవరూ రాలేదు. దీంతో 3 టౌన్ పోలీసులు వినతితో హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ బాధ్యులు చనిపోయిన వ్యక్తి అనాథ కాదు, మా ఆత్మ బంధువుగా బాధ్యత తీసుకున్నారు. దాతల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధి షేక్ ఎనైతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, కాజు మొహిద్దీన్, బాజీ, యూసఫ్, సందీప్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి చావాస్ గ్రాండు మండపం దగ్గర ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి చనిపోయారు. కాలువగట్టు పక్కన చనిపోయిన వృద్ధుడిని తీసుకుని వచ్చి తెనాలి 3 టౌన్ పోలీస్ వారు ప్రభుత్వ వైద్యశాల మార్చిర్లు పెట్టారు. ఇప్పటి వరకు చనిపోయి 8 రోజులు అవుతున్నా చనిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడు దాకా ఎవరూ రాలేదు.
పోలీసు వారు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. ఇప్పుడు దాకా ఎవరూ రాలేందువలన ఈరోజు మీరు అంత్యక్రియలు నిర్వహించండి అని డెడ్ బాడీని మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. చనిపోయిన వ్యక్తి అనాథ కాదు, మా ఆత్మ బంధువు అని మేము బాధ్యత తీసుకొని దాతలందరి సహాయ సహకారంతో ఈరోజు అతని మత సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకుండా మేము చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆ దేవుని చల్లని ఆశీస్సులతో పేదవారందరి దీవెనలతో మరెన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ రోజున గుంటూరు జిల్లా తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో శావాస్ కళ్యాణ మండపం దగ్గరలో ఒక అనాథ వృద్ధుడు 8 రోజుల క్రితం గతించారు. అది పోలీసు వారు గుర్తించి ఎంక్వైరీ చేసి మారిషోట్లో పెట్టి ఎవరు లేనందున ఎంక్వైరీలో ఇన్నో హెల్పింగ్ సోల్జర్స్ అధిపతి అయినటువంటి ఇన్నోకి ఈ కార్యక్రమం మీరు అంత్యక్రియలతో మీరు నిర్వహించండి కోరగా మా ఇన్నో తన సహచరులతో ఈ కార్యక్రమం ఇవాళ పూర్తి చేశారు. కనుక దాతలు ఈ కార్యక్రమం సహకరించిన దాతలందరికీ కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 3.5 దశాబ్దాలకు పైగా తెనాలి ఆర్టీసీ డిపోలో పనిచేసిన ఈపూరి ప్రేమ్ కుమార్ 2 సంవత్సరాల క్రితం గుంటూరు 2లో పనిచేసి సోమవారం తిరిగి తెనాలి డిపోకు ట్రాన్స్ఫర్ కావడం పట్ల ప్రేమ్ కుమార్ శ్రేయోభిలాషులు పూలదండలతో స్వాగతించారు. ఈ సందర్భంగా తన పట్ల అభిమానంతో స్వాగతించిన మిత్రులకు ప్రేమ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా పనిచేసి అనేక అవార్డులు తీసుకున్నట్టు తెలిపారు. బహుభాష శాస్త్రవేత్త, బహుగ్రంథ రచయిత, పరిశోధన పరమేశ్వరుడు ఆచార్య తూమాటి దొణప్ప శత జయంతి సభను అంబేద్కర్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ సేవా ట్రస్ట్ కార్యక్రమంలో సోమవారం సాయంత్రం శత జయంతిని ఘనంగా జరిపారు. దొణప్ప శిష్యుడు, క్రైస్తవ సాహిత్య పరిశోధకులు ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగులో పరిశోధన చేసే ప్రతి అంశము ఆద్యంతాలు వివరంగా విశదీకరించిన దొణప్ప సాహిత్య గ్రంథాలన్నీ అకాడమీ బహుమతులు పొందినవేనని గుర్తు చేశారు. తెలుగు హరికథ సర్వస్వం అనే గ్రంథం దేశంలోని హరికథకుల జీవితాలను వెలికితీసి పేద కళాకారులకు ప్రభుత్వ పక్షంగా దొణప్ప ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా 28 విశ్వవిద్యాలయాల్లోనూ 12 పట్టణాల్లోనూ విజయవాడ బుక్ ఫెస్టివల్లోనూ సదస్సులు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో తొలిగా తెలుగు క్రైస్తవ సాహిత్యంపై తనతో పరిశోధన చేయించుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా పేదలకు వస్త్రదానం చేశారు. సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ అబ్రహం లింకన్ అధ్యక్షత వహించిన సభలో ప్రధాన కార్యదర్శి దూబా సందీప్, పేతాళ భూషణం, మన్నవ ప్రభాకర్, బండికళ్ళ సతీష్, పిల్లి వెంకటేశ్వర్లు, కనపత్రి ఎజ్రా, పాముల దాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సేవా ట్రస్ట్ తెనాలి ఆధ్వర్యంలో మహామేధావి, విద్యావంతులు, తెలుగు ప్రావీణ్యం కలిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ ప్రొఫెసర్ తుమాటి దోనప్ప గారు శత జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఈరోజు అంబేద్కర్ సేవా ట్రస్ట్లో కూడా వారి శత జయంతి సభను జరపడం జరిగింది. ఆయనకి ఘనంగా నివాళులర్పించాము. ఈరోజు నిజంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ గాను, అదేవిధంగా మరి తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదట ఉపకులపతిగా ఆయన చేయటం, ఆయన ఖ్యాతి, ఆయన ఎంతోమందికి మరి డిగ్రీలు ఇచ్చి, పిహెచ్డీలు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, బ్రతుకు తెరువు చూపించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయమే కాకుండా ఆంధ్రదేశంలోనూ భారతదేశం మొత్తం కూడా మంచి పేరెనిక కలిగినటువంటి ఒక ప్రొఫెసర్గా మేము గుర్తిస్తున్నాము. ఆయన్ని నిజంగా ఈరోజు ఘనంగా ఆయన్ని నివాళులర్పించి ఆయన శత జయంతి వేడుకల్ని అంబేద్కర్ సేవా ట్రస్టులు కూడా జరపడం అనేటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశంగా ఈరోజు పరిగణించి ప్రొఫెసర్ గుజ్జర్లముడి కృపాచార్య గారి నాయకత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం. ముఖ్యంగా తెలుగు భాషా చారిత్రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వెలికితీసి తెలుగులో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి ఆచార్య తూమాటి దొణప్ప గారు. దొణప్ప గారి శత జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈరోజు జరిపారు. అలాగే మా తెనాలికి వచ్చేటప్పటికి మా తెనాలిలో ఉండేటటువంటి అంబేద్కర్ సేవా ట్రస్ట్ మేము కూడాను అంత గొప్ప వ్యక్తి శత జయంతి మేము కూడా జరుపుదామని చెప్పి ముందుకు రావడం అనేటటువంటిది దేశంలో ఉండేటటువంటి సార్వత్రికమైనటువంటి సంఘాలన్నీ గర్వించదగినటువంటి ఒక గొప్ప విషయం. దీంతో పాటుగా
పేదలకి వస్త్రదానం కూడా చేద్దాము. అటువంటి మహా గురువు గారికి మనం ఇచ్చే నివాళి అటువంటిది కాబట్టి పేదలను కూడా సంతృప్తిపరిచినటువంటి విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి కూడా ఇద్దాము అనేటటువంటి విషయం తెలిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక రామలింగేశ్వరపేటలో 17 నుంచి శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీ సుదర్శన యాగ మహోత్సవం. 7 హోమగుండాలతో ప్రత్యేకంగా నిర్మించిన యాగశాలలో 20 మంది ఋత్వికులతో యజ్ఞం. విలేకరుల సమావేశంలో బ్రోచర్ను ఆవిష్కరించిన నిర్వాహకులు వేమూరి విజయభాస్కర్. మురుగు కాల్వలపై రోడ్డు మార్జిన్లలో నిర్మాణాలు చేస్తే జరిమానా విధిస్తాం. నీటిపారుదలకు అవరోధాలు లేకుండా చూసేందుకు ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ జె రామాపలనాయుడు విజ్ఞప్తి. వయోవృద్ధుల చట్టాలపై ప్రభుత్వ ఏజెన్సీలకు అవగాహన కల్పించాలి. చట్టాలు పకడ్బందీగా అమలుకు చర్యలు తీసుకోవాలి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వినతి పత్రం అందజేసిన సీనియర్ సిటిజన్ సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.